గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి హక్కున చేర్చుకున్న అసామాన్యుడితడు కామిశెట్టి వెంకట్. ఒకసారి అందరికీ హాయ్ చెప్పండి. అన్నాడు సినీ కవి. కాలం కలిసి రావాలే కాని మూడు సైతం చిగురిస్తుంది, మౌనం కూడా పెదవి విప్పి పల్లవిస్తుంది. పాటల మాటున రాగాలు పరవళ్ళు తొక్కుతాయి. దానికి అనురాగ ఆప్యాయతలు తోడైతే ఇంకేముంది, ఆకాశమే హద్దుగా అవార్డులు రివార్డులతో సాగిపోవడమే. అసలు మాటలే రావనుకున్న చిన్నారి కాలు తీసి కదపలేని బుడతడు. మంచానికే పరిమితమై పుట్టినప్పుడు తల్లిదండ్రులకు అంతులేని దుఃఖం మిగిల్చిన బాలుడే నేడు అందరి మనసులను పరవశింపచేస్తున్నాడు. ఒకప్పుడు అవమానించిన వారే నేడు షహబాష్ అంటున్నారు. అనన్య అసామాన్య ప్రతిభతో అసాధారణ రీతిలో జవజీవం లేవనుకున్న బాలుడు నేడు జనజీవన స్రవంతిలోకి వచ్చి జనులనే మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు. దీంతో ఏటా మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించే అసాధారణ ప్రతిభ అవార్డులు నవంబర్ 14, 2015 బాలల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా అందుకున్నాడు. ఆ ప్రతిభ అవార్డును అందుకున్న బాలుడే నేడు మనందరి ముందున్న కామిశెట్టి వెంకట్. తన వైకల్యాన్ని జయించి అద్భుత కళాకారునిగా పేరు తెచ్చుకున్న చిన్నారి వెంకట్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. లోపల యాడున్నావు లోపల ముందుకురా, కరెక్ట్గా స్టేజ్ ముందర ముందుకురా. ఇప్పుడు తనకు వచ్చిన 600 పాటల్లో వాళ్ళ నాన్నగారు ఒక పాటకు ట్యూన్ ఇస్తారండి. ఆ ట్యూన్ ఏదైతే కనుక్కొని వెంకట్ పాడు. కృషి
కలిసి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలని తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు పాట పాడతాడండి, వెంకట్ చూపిస్తారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. వెంకట్ 6 సంవత్సరాలకు మాటలు రాలేదండి. డాక్టర్ ఏం చెప్పారంటే 1,00,000 సార్లు 1,00,000 సార్లు పలికిస్తే మాటలు వస్తాయన్నప్పుడు నేను అదే పనిగా పలికించి నా గొంతు లోపల వోకల్ కార్డ్స్ మొత్తం పుండైపోయిందండి. డాక్టర్స్ 1 నెల రోజులు మాట్లాడొద్దన్నారు. నేను సమయం వృధా చేయడం ఇష్టం లేక పెదాల కదలికతో అంటే లిప్ మూమెంట్తో తనకి చదువు చెప్పేదాన్ని. ఆ మాటలు కూడా అన్నం తిందురా అంటే ఇప్పుడు దురదృష్టంలో అదృష్టం అన్నట్లు ఆ టాలెంట్ కూడా వచ్చింది. ఇప్పుడు వెంకట్ దూరంగా నిలబడతాడని నేను కొంతమంది ముఖ్యమైన పేర్లు చెప్తాను. వెంకట్ కనుక్కొని నా పెదాల కదలికను బట్టి చెప్తాను. అంటే ప్యాకింగ్ చేసి పెట్టాలా ఇప్పుడే భారతదేశం మహాత్మా గాంధీ, ప్రకాష్ రెడ్డి గారిని పట్టుకొని ఝాన్సీ లక్ష్మీబాయి, మనం అసలు ఇంత కూడా కేర్ చేస్తాం. నారా చంద్రబాబు నాయుడు, హెలెన్ కెల్లర్, ఫోన్ చేయండి అబ్దుల్ కలాం, చైర్మన్ ఏమంటుండే డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడండి అంటున్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు, ఉమామేశ్వరి, ఎత్తకపోతే ఇంకా అంతే ఇంకా డోలాపాల వీరాంజనేయ స్వామి, కోటేశ్వరరావు, నారా లోకేష్, కొనిద పవన్ కళ్యాణ్. భారత్ మాతా కీ జై. ఈ పెదాల గుండెలో పేర్లు అంటే కొంచెం బిజీ కానీ పాటలు కూడా కనుగొనబడతాడు. ఇది మనందరికీ సంబంధించింది. చాలా ఈ బాగుంటుంది. లక్ష్మీ నరసింహని పిలుస్తున్నారంట డెఫరెంట్ నార్త్ నుంచి ఆరాట ముందు ఆటంకమింత, సంకల్పముందు మాట్లాడు గట్టి మాట్లాడు విడిచిపెట్టకు వినకపోతే చెప్పు వస్తాను వినకపోతే చెప్పు గట్టిగా వేసుకుందాం ఎదురీత ముందు ఎదురాత ఎంత. ఇదే కాదండి వెంకట్ డైలాగ్స్ కూడా చెప్తాడు. మీ అందరి కోసం ఒక 2-3 డైలాగ్స్ చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడు అనుకోకు, తట్టుకో మాడిపోతావు. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ చూడపోతే తప్ప నేను సింహంగా అంటోండి, ఇది గడ్డ తీసుకోలేదు, నేను తీసుకోను, అంతే తేడా, అంత ఉంటుంది. ఇప్పుడు మగధీరలో రామ్ చరణ్ గారి డైలాగ్ ఒక్కొక్కటి కాల్చేరుగా అంతమంది వెళ్తారమ్మను, ఎక్కువ పర్వాలేదు, ఎక్కువ చూసుకో. ఇదే డైలాగ్ ని ఒక ఇడ్లీ ప్రియుడు హోటల్కి వెళ్ళి సర్వర్ తో ఇలా చెప్పాడు. ఒక్కొక్కటి కాదు సర్వర్, అందరికీ ఎవరు పంపించు, సమారు ఎక్కువ పర్వాలేదు, చట్నీ తక్కువ కాకుండా చూసుకో. ఇవన్నీ సరే అండి. కర్ణాటక సంగీతం మామూలుగా అందరికీ అన్ని అవయవాలు సక్రమంగా ఉండాలి కూడా సంగీతం చాలా కష్టం లాంటిది. వెంకట్ సంగీతం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. దయచేసి పాత్ వేలో నిలబడిన వాళ్ళు, గోడల వారన నిలబడిన వాళ్ళు పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మనవి చేస్తున్నాం. 6 బయట మీకు ఎల్సిడిలో చూడడానికి చైర్స్లో కూర్చున్న వాళ్ళ వెనకాల నిలబడిన వాళ్ళు, సహాయకులుగా వచ్చిన వాళ్ళు కూడా మీకు వారికి ఏ ఇబ్బంది లేని ఏర్పాట్లు చేసామమ్మా. ఇక్కడ ఎవరు నిలబడద్దు, సహాయం అయితే అందించబడుతుంది. ఎవరు నిలబడద్దు, సహాయకులుగా వచ్చిన వారు కూడా అమ్మ క్లియర్ చేయండి. ఎదురుగా ఉన్నవాళ్ళు దయచేసి సహకరించండి. అలాగే ఈ పాత్ వేలో నిలబడిన వాడు అమ్మా, ఈ స్ట్రైట్ గా ఈ త్రోవలో నిలబడిన
రంగున పోట చిన్న దూకినట్టు నాటకాలు చేస్తారా కొడుకులు? జాతరలో పోతరాజు ఊగినట్టు నా అమ్మ. చెప్పులేసుకొని కర్రసాము చేసినట్టు మర్రి సొట్టు నీడలోన మరి ఎవరు తెలుసా కొడుకులు? వాని ఎలా కూర్చోబెట్టాం, మన ఎందుకు కూర్చోబెట్టరు? కొక్కు కలిపినట్టు నా పాట చూడు వాని ఎలా పెట్టినప్పుడు మన ఎందుకు పెట్టరు? నా పాట చూడు అదే, అదే, అదే. అరే, ఇంకా ఆతోనే కూర్చొని మరి ఇంక ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు డైరెక్ట్ నేనే అనౌన్స్ చేస్తా ఉంటాను అక్కడ ఏం వచ్చినప్పుడు నేనే గట్టిగా వస్తా కానీ ఇంకా అంతే మరి భూమి అంతే రెడీ ఉన్నాను నోడి ముందు నువ్వెంతని వాగి నోడి ముందు చూసి ఉన్నాడబ్బా చిన్న చూపు ఏదైనా చూసి నోడి ముందు జరుగుతుంది నువ్వెంతని వాగి నోడి ముందు పడు 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 లేచి నిలబడు పడుతూ లేస్తూ పడుతూ లేచి కలపడు పడు 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 లేచి నిలబడు